హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మి మీ ఇంటి అమ్మాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను చేసే వర్క్ ఇంట్లో ఏం చేస్తాను, ఎలా ఉంటాను, ఏమేమి వర్క్ చేస్తాను అని అనుకుంటారు కాబట్టి నేను ఇంతకుముందు లాంగ్ వీడియోలో చేసినప్పుడు కూడా చెప్పాను మీకు, నేను ఇంట్లో వర్క్ చేసే వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తానని. సో ఈరోజు అది మొత్తం నేను ఏ వర్క్ చేస్తాను, ఎలా చేస్తాను అనేది మొత్తం తీసి పెడుతున్నాను అన్నమాట. నేను చిన్న వర్క్ చేస్తానని చెప్పాను కాబట్టి ఇది చేతి పని చేస్తున్నాను అన్నమాట. బ్లౌజులు చేస్తూ ఉంటాను అన్నమాట. నేను ఇది 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎంతో కొంత ఎలాంటి ఇన్కమ్ అయినా సరే, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా నేను అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. కొంచెం అటు ఇటు మాట్లాడితే ఏమనుకోకండి. నేను ఫస్ట్ 2 రూపీస్ కాడ నుంచి స్టార్ట్ చేశాను. 2 రూపీస్ కాడ నుంచి ఇచ్చారన్నమాట. ఇప్పుడు 7 రూపీస్ ఇస్తున్నారు. మీ ఊర్లో ఎంత ఇస్తారో చెప్పండి ఫ్రెండ్స్. అంటే బ్లౌజులు కుట్టేవాళ్ళు, మిషన్ కుట్టేవాళ్ళు అయితే తెలుస్తుంది కాబట్టి. ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వర్క్ చేయాలి కాబట్టి చేసుకుంటున్నాను. మాకనేది ఏదో విధంగా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కాబట్టి. నేనైతే 12 ఇయర్స్ నుంచి చేస్తున్నాను కాబట్టి 12 సంవత్సరాల నుంచి 12 అంటున్నాను చూడండి. మళ్ళీ ఇంగ్లీష్లో మనకు మధ్యలో ఇంగ్లీష్ ఒకటి చేస్తున్నాను కాబట్టి అప్పటి నుంచి చేస్తున్నాను. నాకు ఎంతో కొంత చాలా సాయం పడింది. చిన్న వర్క్ అయినా కానీ నాకు చాలా హెల్ప్ అయింది ఫ్రెండ్స్. నేనైతే ఈ వర్క్ చేస్తూ ఉంటాను. ఇంట్లో ఆల్మోస్ట్ నేను అన్ని పనులు చేయగలుగుతాను. చూసే వాళ్ళకి ఇబ్బందిగా అనిపించవచ్చు కానీ ఆల్మోస్ట్ నేను అన్నీ చేయగలుగుతాను. ఈ లోపల చేసేసిన తర్వాత మా ఊరు కోనసీమ కాబట్టి కొబ్బరికాయలకి లోటే ఉండదన్నమాట. దొరుకుతూనే ఉంటాయి. అవి ఇంకా పోగు చేసిన వల్ల మా అమ్మ అలా అటు పొలంకి వెళ్ళినప్పుడల్లా తెస్తూ ఉంటారన్నమాట. అవి ఉంటే కొనుక్కోవడానికి వస్తారు మా సైడ్ ఎక్కువ మంది కొబ్బరికాయలు కొనుక్కోవడానికి. సో అమ్మడానికి వస్తే అమ్ముతున్నారన్నమాట. మా అమ్మగారు అన్నారు, చూద్దు కానీ లెక్క చూద్దు కానీ రా అంటే వెళ్ళాను అన్నమాట. లెక్క అయితే ఫోన్లోనే చూస్తాను ఫ్రెండ్స్, బయట అయితే అంత చూడలేను నేను. ఎందుకంటే మనం అంతగా చదువుకోలేదు కాబట్టి, ఏదో కొంచెం చదువుకున్నాను కాబట్టి ఫోన్లో క్యాలిక్యులేటర్ చేసి చూద్దు కానీ రామ్మంటే బయటకు వెళ్ళాను అన్నమాట. ఏదో వీడియో పనికి వస్తుంది కదా మీకన్నా చూపిద్దామనేసి వీడియో తీశాను. ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నాను అన్నమాట. మా వదిన చిన్న జోక్ వేసింది, అందుకే నవ్వుతున్నాను ఫ్రెండ్స్. నేను అన్ని పనులు చేయగలుగుతాను. నాకైతే కష్టం అనిపించదు. చూసే వాళ్ళకి కష్టం అనిపిస్తుందేమో కానీ నాకైతే కష్టం అనిపించదు ఫ్రెండ్స్. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ అన్నీ మంచిగానే తీసి పెడతాను. ఇంకా ఇంట్లో చాలా వర్క్ చేస్తాను. ఆ వర్క్ కూడా చేసి చూపిస్తాను మీకు ఒక్కసారి. కాకపోతే వీడియోస్ తీయడానికి కొంచెం కుదరట్లేదు. అంటే నేనే తీసుకుని నేనే ఎడిటింగ్ చేసుకోవడం అంటే కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడైతే మా వదిన గారి హెల్ప్ తీసుకున్నాను అన్నమాట. మీకు తెలుసు కదా, వీడియోస్ అంటేనే కొంచెం కష్టం. ఎలాగైనా కష్టపడాలి, కొంచెం ఏదో ఒకటి సాధించాలన్న కోరికతో చేస్తున్నాను. మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. ఏదైనా అడతదప్పుడు మాట్లాడితే కొంచెం ఏదో అడ్జస్ట్ అవ్వండి. కొంచెం కొత్త కాబట్టి మాట్లాడడానికి కొంచెం అలవాటు వచ్చే వరకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. నేను లైవ్ కూడా స్టార్ట్ చేశాను. నిన్న నుంచి స్టార్ట్ చేశాను. లైవ్కి కూడా వచ్చి సపోర్ట్ చేయండి. ఎక్కువసేపు ఉండకపోయినా జస్ట్ 4 మెసేజ్లు చేసి ఎలా ఉన్నారు సిస్టర్ అని 4 మెసేజ్లు చేసి వెళ్ళిపోతే నాకు అది హ్యాపీనెస్ ఉంటుంది. ఇంతమంది ఉన్నారు నాకు యూట్యూబ్లో ఫ్యామిలీస్ అని నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నాకు చాలామంది ఉన్నారు, అక్కలు అన్నలు ఉన్నారని చెప్పుకోవడానికి నాకు కూడా కొంచెం అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు లైవ్కి వచ్చి ఎక్కువ సపోర్ట్ చేయకపోయినా జస్ట్ నార్మల్గా వచ్చి సపోర్ట్ చేయండి అన్నమాట. ఆనియన్స్ కట్ చేసేసిన తర్వాత, ఇంతకీ ఆనియన్స్ ఎందుకు కట్ చేస్తారు, ఏం కర్రీ అని అనుకుంటారు కదా. మునక్కాయ అండ్ ఎగ్ కర్రీ వండుతున్నాం అన్నమాట. మా గోదావరి స్టైల్లో వండుతున్నాం. ఆ కుకింగ్ వీడియోస్ కూడా కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా కుకింగ్ చేసిన వీడియోస్ కూడా నేను పెడతాను అన్నమాట. ఆనియన్స్ అండ్ మునక్కాయ కట్ చేసేసిన తర్వాత ఎగ్స్ కూడా ఒలిచి దాంట్లోనే వేసేసామన్నమాట. కుక్ చేసేది అయితే మా వదినే చేస్తున్నారు. ఇప్పుడు మీకు నేను కుక్ చేసేది కావాలంటే, ఆ వీడియో కావాలంటే అది కూడా నేను పోస్ట్ చేస్తాను. కుకింగ్ వీడియోస్ కూడా కావాలన్నారంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా అవి కూడా చేస్తాను. ఇంతకు ముందు కూడా కుకింగ్ వీడియోస్ ఎక్కువ బాగా చేసేదాన్ని. అవి కూడా నేనే ఎడిటింగ్ చేసుకుని ప్రిపేర్ చేసేదాన్ని. మాకు ఈ టైంలో కుళాయి అనేది వస్తుంది అనమాట. 5:30 కల్లా వస్తుంది. 5:30 దాటేసిన తర్వాత ఇంకా 6:30 కల్లా అయిపోతుంది. మనం త్వరగా పట్టుకోకపోతే వాటర్ కూడా ఉండదన్నమాట. ఇది గోదావరి సైడ్ కదా, వాటర్కి ఏం కరువు ఉండదు కదా అంటే ఉండదు. బట్ కొన్ని సైడ్ అయితే రావట్లేదు మా సైడ్. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వాటర్ అయితే ఎక్కువ రాదు. వాటర్ పట్టేసిన తర్వాత ఇంట్లో బట్టలు అమ్మ తెచ్చి మంచం మీద వేస్తే నేను అవి కూడా మడత పెట్టేశాను. చిన్న పనులు అయితే బాగానే చేసేసుకుంటానండి. ఆల్మోస్ట్ నేను అన్ని పనులు చేయగలుగుతాను కానీ చూసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ నాకైతే ఈజీగానే ఉంటుంది.
ఇంకా ఏం చేస్తాను, ఇంకా ఉన్నాయి నేను చేసే పనులు. అవి కూడా మీకు ముందు వీడియోస్‌లో చూపిస్తాను. అలాగే నా స్టోరీ కూడా ఇలా ఎలా అని అనుకుంటారు కదా! ఇలా ఎలా అంటే ఇప్పుడు నేను ఎందుకు ఇలా అయ్యాను, దేనికోసం అని ఉంటది కాబట్టి ఆ స్టోరీ కూడా మీకు ముందు చెప్తాను. అది కూడా ఒక వీడియో తీసి పెడతానన్నమాట. మీ ముందుగా అన్ని వీడియోస్‌తో వస్తాను. ఖచ్చితంగా వస్తాను. మీకు నచ్చే విధంగానే చేస్తాను. కాకపోతే కొంచెం కొత్త కాబట్టి ఇప్పుడిప్పుడే ఎడిటింగ్ అన్నీ నేర్చుకున్నా లేట్ అవుతున్నాయి.